శాండిల్తో రాధమనోదాస్ పుచ్చుకో ఎలాగే అందుకే ఇచ్చాను అయ్యే తెలివితేటలే మరి శాండిల్య ఎందుకు వై యూ కాల్డ్ శాండిల్య హూ ఈజ్ శాండిల్య చెప్పు ఫస్ట్ ఇంట్రొడక్షన్ అది కాదు నువ్వేం చదువుతున్నావు కాదు శాండిల్య ఈ నేమ్ వెనకాల ఏముంది మహర్షి హూ ఈజ్ హీ లైక్ దదీజీ ప్రవర్ వచ్చా ప్రవర్ అంటే పై పైన వచ్చేవాడు నాన్నగారు ఎంత వస్తే అంత చెప్పు అహంబో మొదలుపెట్టు ఏం పర్లేదులే నువ్వు చెప్పు చతుస్సాగర పర్యంతం మీరు ఉండండి వాడు చెప్పనివ్వండి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యప అవస్తార నైద్రువ ఉండండి సార్ రేవ రైవ షండిల శాండిల్య సప్త ఋషయ ప్లీజ్ ప్రవరాన్విత మీ ఇంట్లో అంత బొమ్మలేనా సప్త తర్వాత గుర్తులేదు నన్ను ఎందుకు అడిగానంటే మనకి బ్యాక్గ్రౌండ్ చాలా స్ట్రాంగ్ ఉంది మీరు హైదరాబాదే కదా హైదరాబాద్ లో వీరరాఘవరెడ్డి గారిని రేపు 1వ తారీఖు 2వ తారీఖు 2 వీడియోలు ఆయన నేను చేసిన విడుదలవుతాయి తర్వాత మీరు చూడండి యూట్యూబ్ లో కులగోత్రాలు పార్ట్ 1 పార్ట్ 2 అసలు ఈ గోత్రం ఏమిటి అసలు ఎందుకు దాని వెనకాల ఉన్న ఋషి ఏంటి దాని కథ ఏంటి ఇది మేము కొంత డిస్కస్ చేసాం ఇంకా చాలా ఉంది మన మూలాలు ఏమిటి ఋషి మూలం అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో ఋషి మూలం ఉంది అందువల్ల ఈ గోత్రం చెప్పిన ఒక్కొక్కరికి ఒక్కో ఋషి అంటే గ్రేట్ హెరిటేజ్ కి గ్రేట్ డైనెస్టీలకి మనం వారసులు అది క్యారీ చేయాలి కదా కొంతైనా అసలు దాని సంగతి తెలియదు చాలా మందికి అసలు అంటే బాధపడతారు ఐఎమ్ టాకింగ్ నాట్ అబౌట్ యూ సమ్ పీపుల్ ఈవెన్ దే డింట్ టేక్ బాత్ చాలా హట్ అవుతాను నేను ఇది చెప్పి వదిలేసాను అనుకోండి నేను కూడా ఏం చేయలేదు అంటే మనం ఎవరైనా ముస్లిం చూస్తే వాళ్ళే భలే పంక్చువాలిటీ భలే ఫాలో అవుతారు రోజు 5 times నమాజ్ చేస్తారు లేకపోతేనేమో ఆ ఉపవాసం ఏదో పొగుడుతావు అసలు నువ్వెందుకు నీ పూర్వీకులు చేసిన గొప్ప నువ్వెందుకు తెలుసుకోవు దాని గురించి ఎందుకు మాట్లాడవు నేను ఒక పాటలో విన్నాను ఏంటంటే వీరాది వీరులను గన్న మనయమ్మరా దారాలముగ భక్తవరుల విరజిమ్మెరా కవులు గాయకులు నిస్వార్థ నాయకులకి నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే రెండోయి రండి మన సంఘానికి దండలేతము దండిగా జననికి దేశ దేశాల దీపాలారిపోయిన దేవతల రాక్షసుల యుద్ధాలు దొల్లిన మినుకు మినుకంటూ మన జాతి వెలిగిందిరా జగతిలో తన ఖ్యాతి చాటుకొన్నాదిరా ఏమర్థమైంది ఆయనకి అర్థమైంది ఏదో తేడాగా ఉంది ఈ సిచ్యువేషన్ సార్ నాకు అసలు వెలుగు విషయంలో ఒక కొత్త అస్సలు నచ్చదు హృదయము దిల్లు ఇల్లు విశాలంగా ఉండాలి వెలుగుతూ ఉండాలి కదా కుచించుకుపోయిన హృదయాలు కుచించుకుపోయిన గృహాలు ఓకే ఎనీహౌ ఏంటి ఏమర్థమైంది పిల్ల నీకు మహిత పోన్లే నీ పేరు మీనింగ్ చెప్పు ఒక పాట ఆయన రాశారు ఆయన పేరేంటి భారతీ తీర్థస్వామి గరుడ గమన వచ్చా ఏదైనా శ్లోకం వచ్చా వచ్చా
ఇప్పుడు పెద్దది మరి 60 ఏళ్ళు కదువు నాయనమ్మకి. మళ్ళీ అసలు నాకు అర్థమే కాదు, ఒకటే కాదు, అది 6th వస్తుంది. ఏదన్నా అడిగితే చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఏదో దీనికి 60 ఏళ్ళు వచ్చినట్టు. 6th 7th వస్తే చాలు పెద్దోళ్ళు అయిపోయినట్ట. నాకు వస్తూ ఆ బ్యాగ్లో సర్దుతుంటే ఏం గుర్తొచ్చిందంటే, శివుడు సాక్షాత్కారిస్తే భూకైలాస్లో స్వామిన్ అంటూ అద్భుతమైనటువంటి శ్లోకంతో, అది నేను చెప్పలేను, ఆ భావాన్ని ఫీల్ అవ్వగలను, కానీ లిరిక్స్ అంటే చదవగలను. నీ సాక్షాత్కార వైభవం అని ఆశ్చర్యంతో ఆనందంతో రావణుడు శివుణ్ణి మహాదేవునికి ఎక్కిస్తాడు అద్భుతంగా. మనం భావాన్ని పొందకపోతే రసహీనమైనటువంటి జీవితం అయిపోతుంది. అది తినేదైనా వినేదైనా చదివేదైనా. మా గురువు గారు ఏంటంటే స్పిరిచువల్ లైఫ్, కృష్ణ కాన్షియస్నెస్, ఇట్స్ లైక్ ఓషన్ ఆఫ్ జాయ్, ఓషన్ ఆఫ్ బ్లిస్. ఇట్స్ లైక్ ఎ బిగ్ honey bottle. Don't lick bottle outside. Just open and dive in it. వాస్తవానికి ఆనందమయోభ్యాసాత్ మన జీవితం, అవర్ లైఫ్ ఈజ్ మెంట్ టు బీ హ్యాపీ. మన స్వరూపం అది, ఆనందం ఉండడం మన హక్కు అది. కానీ మనం ఎప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్నట్టుగా ఏదో ఒకటి క్యారీ చేస్తూ. ఎందుకు అంటే ఈ ప్రపంచం డిజైన్ అలా చేయబడింది. ప్రపంచం అలా డిజైన్ చేశారు. ఏంటిది డిజైన్? ప్రపంచం పేరేంటి తెలుసా? దిస్ వరల్డ్ ఈజ్ కాల్డ్ విత్ అదర్ నేమ్స్. వాట్? భగవద్గీతలో స్వామి చెప్తారు, తెలియదు. దుఃఖాలయం. దిస్ ఈజ్ ప్లేస్ ఆఫ్ మిజరీస్. నీకు ఎప్పటి నుంచి నాలుకలు? ఫస్ట్ క్లాస్ నుంచి. ఓకే, 4 ఏళ్ళు చెప్తాడేమోలే, బాగా చదివేసి పిల్లోడు అనుకున్నా. ఫస్ట్ క్లాస్ నుంచి అంటే లాస్ట్ బెంచ్ లో వచ్చినామండి. అలా వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేశాను అనమాట. అలా పెరిగిపోయింది. ఎవరు లేట్ అంటే నేను లాస్ట్ బెంచ్ లో వచ్చాను. ఫ్రెండ్ నుంచి నోట్స్ రాసేవాడిని. మా టీచర్ పిలిచింది మమ్మీ, వీడేదో సరిగ్గా రాయట్లేదు, ఐసైట్ ప్రాబ్లం ఉందేమో చూడండి అని. అప్పుడు చూస్తే ఆల్రెడీ చాలా పెరిగిపోయింది సైట్. ఎనీహౌ నా పాయింట్ ఏంటంటే, మన ఫుడ్ సరిలేదు, అట్మాస్ఫియర్ సరిలేదు, లేదా నీకెందుకు రావాలి? అన్యాయం కదా. రెడిక్లెస్ తెలుసా? చత్వారము అంటారు. అంటే ఏంటి? 40 ఏళ్ళు దాటిక రావాలి అది, తెలుసా? 4 ఏళ్ళకిను 14 ఏళ్ళకి రావడం అన్యాయం. ఆఫ్టర్ 40 వాట్ ఐ వాంట్ టు సే, నువ్వు భగవంతుడికి ఏం ప్రే చేయలేదు, భగవాన్ అమ్మకో చష్మా దేదో అని వచ్చేసిందా? అలా ఇప్పుడు ఒక ఆవిడ అక్కడ ఉన్నారు. నేను ఏకాదశి పేపర్ ఇచ్చి వస్తున్నా. ఆవిడ ఏదో జెండు బాంబు తీసి అప్లై చేసుకున్నాను. ఎందుకు రాసుకుంటారు? తలనొప్పి. అదృష్టవంతులు కదా, తల ఉంది కాబట్టి తలనొప్పి వద్దు. తల ఉండదు నొప్పి రాదు. కొంతమంది తల ఉండదు వాడరు. అసలు పెద్ద ప్రాబ్లం, డ్రాబ్యాక్. అది వాడటానికి బద్దకం తెలుసు కదా. ఏంటిది? అలా ఇప్పుడే చెప్పాను పథకం గురించి. మా గురుగారు చెప్పిన జోకు. 2 అన్నదమ్ములు హట్లో ఉన్నారు, అది అంటుపోయింది. అన్నయ్య మంటలో వచ్చేస్తుంది మీదకన్నాడు. వీపు తిప్పించి పడుకోరా అండి. వీపు తిప్పించి పడుకుంటే చచ్చిపోరా అండి? వీపు తిప్పించి అంటే లేవడానికి బద్దకం. అంటే ఈ పోలికి దేనికి పోల్చి అంటే తిరుమల విషయం. తిరుమల నుంచైనా మీరు వచ్చింది కొండకి వెళ్ళదా?
ఓన్లీ కాళహస్తి. తెలుసు తెలుసు. ఓకే, ఇట్స్ ఓకే. తిరుమలలో ఇవాళ నుంచి కొత్త వ్యాపారం ఏదో మొదలు పెట్టిందండి మన గవర్నమెంట్. ఏంటది? అమ్ముకోవడం, అన్నం అమ్ముకోవడం. 14 రకాలు పెట్టి అన్నం అమ్ముకుంటారు. నిన్నటి నుంచి. ఇప్పుడు హుండీలో వేసిన డబ్బులు, అన్నదానానికి ఇచ్చిన డబ్బులు కోట్లు ముడుగుతున్నాయి. కోట్లు. అవి కాకుండా టికెట్లు, ప్రసాదాలు అమ్ముకోవడం, రూమ్ రెంట్లు, సేవలు, డబ్బులు. ఫ్రీ దర్శనం లేదు కదా తిరుమల. పేదవాడందరూ ఇంకా దేవుడు దూరం అయిపోవాలి, అలా మతంలో చేరిపోవాలి, అధికార మతంలో. ఓకే, మరి ఈ విషయంలో హిందువులు ఎలా ఉన్నారంటే ఈ అన్నదమ్ముల్లో ఉన్నారు అని చెప్పి కదా, కరెక్టేనా? లేకపోతే మన దేవుణ్ణి మనం చూడడానికి డబ్బులు ఇచ్చి చూడడం ఏంటి? నేను ఒక నెల క్రితం తిరుమల వెళ్ళినప్పుడు అందరూ ఒకసారి చెప్పండి గోవిందా. రైల్లో ఉన్నాం, గోవింద చెప్పాం, ఏం ప్రాబ్లం లేదు కదా. తిరుమలలో గోవింద చెప్తే ప్రాబ్లం ఏంటి? అది గోవిందుడి ప్లేస్ కదా, ప్లేస్ ఆఫ్ గోవిందా కదా. అలా చెబుతుంటే ఒక హోమ్ గార్డ్ ఎవడో అడ్డుకున్నాడు. గోవిందు చెప్పు అన్న. ఒకటి చెప్పలే. ఆ వీడియో వైరల్ అయింది, మీరు మళ్ళీ చూడండి నెట్లో. గోవిందు చెప్తావా చెప్పవా? డబ్బులేమో గోవిందుడి దగ్గర నుంచి కావాలి, గోవిందనామం చెప్ప. చూసారా? అది నేనే, అది నేనే. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఇంకా బాగా కనపడతా. గట్టిగా అరిచా, తప్పదు కదా. విషయం ఏంటంటే పూర్వం అంటే మా చిన్నప్పుడు తిరుమల యాత్ర అంటే ఇంటికాడి నుంచి బయలుదేరితే మళ్ళీ ఇంటికి వచ్చే వరకు వాడు బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా, ఎడ్ల బండి ఎక్కినా గోవిందా గోవిందా మాటికి. మీరు నమ్మండి, మీకు తెలియదు పిల్లలు, బిలీనియస్ స్వామి మొక్కుంటారు. ఏమని? భిక్షం ఎత్తి తిరుమల వస్తారు. డబ్బులు లేక కాదు, డబ్బులు లేక కాదు, అహాన్ని చంపుకోవడానికి. కోటీశ్వరుడు చెప్పులు లేకుండా, తెలుసు కదా అమ్మ, మీకు తెలుస్తుంది, పిల్లలు తెల్లరు, వాళ్ళు తెలుసు, ఏదో ఉంది. అవును, అలా మొక్కుకుంటారు స్వామికి. వాళ్ళకి డబ్బులు లేక కాదు, వాళ్ళు కోట్లు దానాలు చేస్తారు. అంటే హ్యూమిలిటీ రావడానికి. ఐఎమ్ నాట్ బాస్, దెన్ ఓన్లీ గెట్ పీస్. వాట్స్ మై నేమ్? మనోహర్ దాస్, నాట్ బాస్. దట్స్ వై దిస్ క్లాస్. గట్ ఇట్? హిత మహిత. సో ఈ గోవిందనామం అడుగురికి చెప్పడం అలవాటు అవ్వడం కోసం అని నడుచుకుంటూ ఈ రోజు కూడా తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, వైవాకు 200-300 కిలోమీటర్లు వచ్చేస్తారు. ఎందుకు? నేను ఇందాక ఆటోలో వస్తున్నా, బండి మీద వెళ్తున్నాను. నిన్న ఏం పాడుకున్నాను? గోవింద గోవిందయ్యని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, హరియచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పలుకరే, పరమ పురుషాయని పాడరే. ఎవరికి చెప్తున్నారు అన్నమయ్య? నీకే, నాకే, మనకే. గోవింద గోవిందయ్యని కొలువరే. లోపల కంపార్ట్మెంట్ లో కూర్చుని నేను తాళాలు తీసుకుని శ్రీ శ్రీనివాస వెంకటరమణ భక్త వత్సల భాగవత ప్రియ
ఇలా పాడుతూ తాళాలు కొడుతూ ఉంటే అసలు ఎంత ఆనందం కదా. అలా పాడుతూ ఉంటే ఒక పాపిస్టోడు వచ్చి ఆపాలన్నాడు. ఆపను. ఎందుకు ఆపాలి? తాళాలు లేకుండా చేయండి. చేస్తాను అన్నమయ్య చెప్పాడు, ఇలాగే చేస్తాను అంటే అన్నమయ్య తాళంతో చేయమన్నాడా? నేను చదివా? టీటీడీలో ఎవరికైనా ఒకరికైనా గోవిందనామాలు నోటికొచ్చా? సుప్రభాతం వచ్చా? నాకు తెలియదండి. వెళ్తే వాళ్ళకేది వెళ్దో, నిన్ను కాదు నాన్న. ఊరికే అంటున్నా. అసలు అంత నేను వాడు ఆపమంటే ఇంకోటి తీసుకొచ్చారు. నువ్వు ఎవరినన్నా అదే ఈఓని పిలుచుకురా, సీఎంని పిలుచుకురా, ఎవరినన్నా పిలుచుకురా, ఇది గోవిందుడి ప్లేస్, గోవిందనామాలు చెప్తాను నేను అని. భజన పూర్తయిన తర్వాత ఆ తాళాలు కాళ్ళ పట్టుకెళ్ళాను. మీరు రండి డిపాజిట్ చేద్దాం. డిపాజిట్ లేదు, ఇంకోటి లేదు, ఉండిలో వేసుకుంటే వేసుకో, పట్టుకెళ్తే పట్టుకెళ్ళి పో అని చెప్పి. ఇది నేను ఎక్కడ హట్ అవుతున్నా అంటే, మనం మసీద్ దగ్గరికి వెళ్ళి భజన చేయట్లే, చర్చి దగ్గరికి వెళ్ళి భజన చేయట్లే. మన గుళ్ళో డబ్బులు మాత్రమే దొంగతనం చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. ఓన్లీ గుళ్ళో డబ్బులు దొంగతనం, లూటింగ్. ఉండి డబ్బులు ఎత్తిపోతుంది, పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తుంది అనుకుంటున్నా? మీ దేవుడు దేవుడు కాదు సాతాను అనేటువంటి ఈ నీచ మతం ఒకటి ఉంది కదా, క్రైస్తవతం, వాళ్ళకి ఇస్తుంది. చర్చిలకి కాంపౌండ్ వాళ్ళకి 1,75,000. ఐ హ్యావ్ ఎవిడెన్స్. అందులో పిఏ సిస్టమ్కి 1,20,000. ఎవరో ఈ డబ్బులు. నేను అందుకే ఈ రోజుల్లో హుండీల్లో డబ్బులు ఏంటంటే మహాపాపం అని చెప్తాను. ఎందుకని? నువ్వు పుణ్యం వస్తుందని వేస్తున్నావు, అది పాపిస్ట్ వాళ్ళకి వెళ్తుంది, సద్వినియోగం అవ్వట్లేదు. కాబట్టి ఏదన్నా పని చేసేటప్పుడు అనాలిసిస్ చేయాలి. నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ఆడెవడో భిక్షం అడిగాడు, ఫోన్లే పాపని 10 రూపాయలు వేస్తే నువ్వు మళ్ళీ అటువైపు వస్తున్నప్పుడు ఆడు సిగరెట్ తాగుతున్నాడు అనుకో, నీకు మండుద్దాం అన్న. ఆడు మళ్ళీ భిక్షం అడిగాడు అనుకో, ఇస్తావా? డబ్బులు ఇస్తావా? అది వాడద్దా? ముందు ఇది వాడాలి, తర్వాత అది వాడాలి అనా. నేను ఒకసారి కారులో వెనకాల కూర్చుని జపం చేసుకున్నాను. డోర్ మీద కొట్టారు ఎవరో, సమ్ బెగ్గర్స్. నా దగ్గర ఏదో ఉన్నాయి, ఫ్రూట్స్ ఏవో ఇచ్చా. ఇస్తే నేను జపమో చదువుకుంటున్నా, ఏం చేస్తున్నా, డ్రైవర్ దగ్గరికి వెళ్ళి గొడవ పడుతున్నారు. సౌండ్ వచ్చింది. ఏం నాన్న అంటే, స్వామి చూడండి వీళ్ళు రుబాబు చేస్తున్నారు అన్నాడు. ఏమైందన్న? ఇतना बड़ा गाड़ी में आया, सिर्फ फल दिया, पैसा भी दे दो, స్వామి రుబాబు చేస్తున్నారు వీళ్ళు అన్నాడు. నాకు మండుద్ది కదా మరి, అన్నదా? ఇంగ్లీష్లో మాట ఉంది, బెగ్గర్స్ డోంట్ హ్యావ్ చాయిస్. అడుక్కునేవాడు చాయిస్ ఏం లేదు కదా, ఇచ్చి తీసుకోవాలి. దట్స్ వై ఇట్స్ కాల్డ్ బెగ్గర్. సో బెగ్గర్ ఈజ్ నాట్ బిహేవ్ ప్రాపర్లీ, ఐ విల్ యూజ్ ద ట్రిక్కర్. ఏంటి గొడవ? కావాలా వద్దా? పైసా మీరు ఏదో అడిగారు తినడానికి, మా దగ్గర పండ్లు ఏవో ఉన్నా ఇచ్చాం, ఫుడ్ ఐటమ్. నువ్వు కావాలంటే తీసుకో, ప్రతి చాయ్ ఒక్కళ్ళకో పందులు కాస్తాను, విలువ లేని వాళ్ళకి మనం తీసేసుకో. కాంప్రమైజ్ ఏం లే, విలువ తెలిసినోడికే ఇవ్వాలి. అలా ఆహారమైనా విద్య అయినా మరోటే. ఎడ్యుకేట్ అవ్వడానికి ఈ ప్రపంచం ఒక పాఠశాల. మీరెవరు శ్రీరంగం వెళ్ళారా? మర్చిపోయింది, బచ్పన్ కా బాధ మర్చిపోయింది. మీకు తెలుసు, మీరు చెప్పొద్దు. అదేదో యాడ్ చూశాను నేను, వాడు పాపం భలే హానెస్ట్గా ఉన్నాను, నాకు బాగా నచ్చాడు. ఎవరో పిల్లోడు తెలియదు, ఏదో బుక్కులు అమ్ముతున్నాడు.
అంత అందంగా చెప్పాడంటే నాకు బాగా నచ్చాడు. ఎవరు అసలు కనబడితే మెచ్చుకుంటా. ఈ బుక్ తీసుకోండి సార్, ఈ బుక్ తీసుకుంటే జస్ట్ 100 రూపీస్ సార్, మీ పిల్లలకి ఇవ్వండి సార్, జస్ట్ మీరు చదవడం మొదలుపెట్టిన 2-3 రోజుల్లోనే మీ ఇంటెలిజెంట్ అలా పెరిగిపోతున్న ఫీలింగ్ వస్తుంది సార్. చాలా బాగా చెప్తాడు, చాలా చాలా వినయంగా అమాయకంగా చెప్తాడు. అది ఎవరో మరి ఏంటో యాడ్ అంటే వాడంటాడు ఆపోజిట్ ఫెలో, ఏంటి ఇది తీసుకున్న 2-3 రోజులకి ఇంటెలిజెంట్ పెరిగిపోద్దా, మరి అలాంటప్పుడు ఆ బుక్ నువ్వే చదివి ఇంటెలిజెంట్ పెంచుకోవచ్చుగా మాకెందుకు అంటాడు. అది కౌంటర్ అనుకోండి, ఏదో పంచడే వీడియోలు. బట్ విషయం ఏంటంటే ఈ ప్రపంచం పేరు రంగస్థలం. దీనికి నాదుడు రంగనాథుడు, అందుకే శ్రీరంగం. రంగస్థలంలో ఏం చేస్తారు? డాన్స్. రంగస్థలం అంటే డాన్స్ చేసే ప్లేస్ లేదా నటించే ప్లేస్, డయాస్ నటించే ప్లేస్, స్టేజ్, వాట్ ఎవర్. మనం అందరం కూడా అట్లా కదా. ఎవడి స్థాయిలో ఆవిడ ఆస్కార్ లెవెల్లో ఉండరు, ఎవడి స్థాయిలో ఆవిడ. అవునా? బాగున్నా పోయినా సరే అది అడిగాడని చెప్పి ఫైన్ ఫైన్ అంటుంటాం. మొత్తం అబద్ధం. ఈ ప్రపంచంలో పెయిన్ తప్ప ఫైన్ ఉంటుందా చెప్పండి? ఎవడు కోరుకుపోయినా కళ్ళజోడు వచ్చిందిగా, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయిగా, తలనొప్పులు వస్తున్నాయిగా, షుగర్లు వస్తున్నాయిగా, ముసలితనం వస్తుందిగా, చావు వస్తుంది. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. విష్ణు సహస్రం చదివా ఎప్పుడు? విన్నాం. ఒక్కసారి కూడా యు నెవర్ అట్టరా? ఏజ్ ఎంత? 22. ఎగ్జాక్ట్లీ నీ ఏజ్కి నేను కృష్ణాష్టమి రేపు లేదు ఎల్లుండి కదా, నువ్వు పుట్టక ముందు, నీ ఏజ్లో నువ్వు పుట్టక ముందు, ఓకేనా? 97 పుట్టలే కదా, 98 99 97లో నీ ఏజ్లో నేను ఒక్క చుక్క నీళ్ళు తాగకుండా పొద్దున్న 2:30కి లేస్తే మళ్ళీ రాత్రి 12 దాటికి నీళ్ళు తాగాను. అంత దాహం వేస్తుంటే, నోరు పెరచగట్టుకుపోతుంటే ఆ టైంలో 7 సార్లు విష్ణు సహస్రం చదివి. నాకు అందులో బాగా నా ఫేవరెట్ శ్లోకం ఏంటంటే, మీరు కూడా చెప్పండి. అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాదిగో భవే. ఇది ఓకే, నేను కాదన్ను. ఇప్పుడు నేనేమంటే, మనకు విష్ణు సహస్రం నోటికి రావడం మంచిదే, కానీ భౌతికత నోటికి రావడం మంచిదే, రామాయణంలో సుందరకాండ నోటికి రావడం మంచిదే, కానీ అన్నమయ్య చెప్తాడే, ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగా, తక్కినవి ఈ బండారాన దాచి ఉండని, వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము, దిక్కై మమ్మేలితివి నివినిక తీదని నాధనమయ్య. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి. ఏమన్నా అర్థమైంది? అడగద్దంటే చెప్పురా, నీకు అర్థమైంది కానీ చెప్పురా, అంతే చెప్పు. చాలా కీర్తనలు ఏం చెయ్యక్కర్లేదు, దేవుడు స్మరించుకోవడానికి ఒక చిన్న తెలిసిన ఎన్ని కష్టాలైనా. గుడ్ ప్రయత్నం చేయాలి. ఫెయిల్ అయ్యామో సక్సెస్ అయ్యామో గుడ్ గా నీకు గిఫ్ట్ ఇస్తాను. గుడ్.
మనం మనసు పెడితే చాలా విషయాలు మనం నేర్చుకోగలం. మనందరికీ భగవంతుడు కెపాసిటీ ఇచ్చాడు తెలుసా మీకు? మరి కదా ఏదో స్వామి వివేకానంద చెప్తారే, ప్రతి జీవిలో దివ్యత్వం గర్భితంగా ఉంది, దాన్ని వెలిగి తీయడమే మానవ జీవిత లక్ష్యం. దానా రాఖీ శ్రీకృష్ణ కృపాప్రాప్తస్తు భద్రమేరం మహావిష్ణుమిరంతం సర్వతోముఖం నరసింహం దేశం భక్తం ముక్తో ముక్తం నమామ్యం శ్రీనరసింహాజయ సింహాజయ జయ నరసింహ ప్రహ్లాదేశ జయ పద్మాముఖ పద్మ బృంగో రైట్ జయస్తు. సో నల్లని వాడు ఆ శ్లోకం వచ్చా అమ్మ మీకు? నల్లని వాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడు వాడు. ఇది పెద్దది, బాగుంటది. కృష్ణశాస్త్రంలో ఎక్కడ వస్తుంది? మీకు పొదల మాటున దాగెడటే చెప్పరే అని వస్తుంది. మరి అన్నమయ్య ఏమంటున్నాడంటే 31,999 సంకీర్తనలు అక్కడ పెట్టు. అక్కడ మండగరం ఉంది కదా, తిరుమల దర్శనం చేసుకుని విమానం స్టేషన్ చూశాక లెఫ్ట్ లో వస్తుంది, రామానుజో పక్కన ఉండి ఎదురుగా అన్నమయ్య అంటాడు అన్ని పక్కన పెట్టాడు, ఏం పక్కన ఒక్క సంకీర్తన చాలు మనం ఉద్ధరిస్తుంది. ఎలా ఉద్ధరిస్తుందంట? వెక్క సమగుని నామము అంటే విలువైన, వెల సులభము ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫలమధికము రిజల్ట్ అన్లిమిటెడ్, దిక్కై మమ్మేలితివి నివినిక తీరని నా ధనమయ్య, దాచుకో దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి. నీ నామం చాలా విలువైంది, ఉచితంగా దొరుకుతుంది, అది మాకు అన్నిటికీ అదే దిక్కు, అది మమ్మల్ని ఉద్ధరిస్తుంది అంటాడు. మరి ఇలా చెబితే పొగలనుకుంటారేమో అని, ఈ మాట గర్వము కాదు, నీ మహిమే కొనియాడితిగాని చేముంచి నిన్ను నాచే పొగడించితివి. నువ్వే నువ్వే నన్ను పట్టుకుని నిన్ను పొగిడించుకున్నావు. వేనామాలవాడా వెన్నుడా నేరములెంచకుమీ కానిమ్మని నాకు ఈ భాగ్యము నువ్వు ఇచ్చిదివి అంటాడు. మనందరికీ భాగ్యం ఇచ్చాడు, బట్ వీఆర్ నాట్ రికగ్నైజింగ్. మన అచీవ్మెంట్స్, మన గోల్స్ వీటి మధ్యలో మనం ఇరుక్కుపోయాం. మన గోల్ ఏంటంటే భౌతికంగా ఏదో ఒకటి అచీవ్ అవ్వాలి, కానీ అది అల్టిమేట్ కాదుగా. కారే రాజులు వారేరి గర్వోన్నతిని పొందరే అని పద్యం ఉంది. ఈ భూమి మీద ఎందరో రాజులు పరిపాలించారుగా. ఏది వాళ్ళు? రాజీవ్ గాంధీ ఒక ఆయన ఉండేవాడా? ఎన్టీ రామారావు ఒక ఆయన ఉండేవాడా? ఇందిరాగాంధీ ఒకటి. అలా పేర్లు చెప్తే బోల్డ్ పేర్లు కదా. ఏది వాళ్ళు? యశక్కాయం తప్ప భౌతికాయం లేదుగా. ఏది వాళ్ళు? మరి ఇప్పుడు మనం వాళ్ళని ఏరి వాళ్ళు అంటున్నామా? అలా భవిష్యత్తులో మన కూడా వేరే వాళ్ళు ఏమంటారు? ఏరి వాళ్ళు అంటారు. ఆ గతం మనం మాట్లాడితే వాళ్ళు మనకు కనబడలేదు కదా. ఒక 50, 60, 70 ఏళ్ళ తర్వాత మనం కూడా కనపడంగా. అంటే కొంతకాలం ఇక్కడ గెస్ట్. మరి గెస్ట్ ఎలా ఉంటే బాగుంటుంది? బెస్ట్. అది మస్ట్. బికాజ్ ఫైనల్లీ వీఆర్ ఆల్ మెర్జ్ ఇన్ టు ద డస్ట్ కదా. నేను ఏమంటుంటా అంటే దీని షార్ట్ కట్ లో బూడిద అయ్యే లోపల గాడిదలో మాత్రం
ఎందుకంటే గాడిద అన్ఇంటెలిజెంట్. ఇంత గట్టి కోసమని గుడ్డిగా నటికి దిగిపోయేలా ఆడి దగ్గర పనిచేస్తాడు. అవునా? మరి మనం హ్యూమన్స్ కదా, వివేకం వాడాలి కదా. ఇలా శ్లోకం చెప్పించానే దానికోసం ఇదంతా. అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం. అనాది అంటే ఏంటి? మీరు చెప్పకండి, వీడిని అడగను, నువ్వు చెప్పరా. అనాది ఎవరు? అనాది చెప్పకూడదు. ఇంకా బొమ్మరిల్లేనే ఏంటి, ఇంకా తర్వాత తాటేకిల్లు, తర్వాత పెంకిటిల్లు, డాబా ఇల్లు, వీళ్ళకి వచ్చేది మాత్రం నీళ్ళు. అలా బొమ్మరిల్లు అంటే మీరు ఎదగాలి. చెప్పు. అది ప్రయత్నం కూడా చేయరు కదా. ప్రయత్నం చేసినా రాదేమో కదా. ఎందుకంటే తెలుగు మీడియం కాదు కాబట్టి కదా, ఇలాంటి ఏం పెద్దగా వినలేదు కాబట్టి కదా. బ్యాక్గ్రౌండ్ బాగుండి సౌండ్ బాగోపోతే ఎలాగంటే రీసౌండే అవుతుంది. ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా భౌతిక విద్య ఉటికే, ఆధ్యాత్మిక విద్య శాశ్వతం. దీనికోసం భౌతిక విద్య కోసం ఆధ్యాత్మికం కాదు, ఆధ్యాత్మికం సాధించడం కోసం కూడా భౌతికం. ఇటు ట్రైన్ దేనికి వెళ్తున్నా? కృష్ణాష్టమి కోసం వెళ్ళాలి, నేను వెళ్తున్నా. ఇది మాధ్యమం నాకు, ఇది పర్మనెంట్ కాదు. దిగిపోవాలిగా, మీరు నేను కదా. అటాచ్మెంట్ ఏం లేదుగా. ఈ సీటు బాగుంది, ఇది బాగుంది, అర్థం బాగుంది, ఏం లేవుగా. ప్రపంచం కూడా అంతే, నీ పొజిషన్ కూడా అంతే. అనాది మీరు చెప్పండి. మీరు అర్థం చెప్పాలి, శ్లోకం చెప్పిద్ది ఎలా? అనాది అంటే ద పర్సన్ హూ డోంట్ హ్యావ్ ఆరిజిన్, ద పర్సన్ హూ డోంట్ హ్యావ్ ఎండింగ్. మొదలు చివరా లేని వాడిని అనాది అంటారు. దశావతారం తెలుసుగా, అంటే కర్మగాలి. ఇప్పుడు కమలాసన్ సినిమా అంటాడే, రాయిని మాత్రం కంటే దేవుని కనలేరు, దేవుని మాత్రం కంటే దేహం కనరారు. ఏంటి దశావతారాల పేర్లు తెచ్చు. ఆర్డర్ రాయిపోయినా పర్లేదు, చెప్పు. పైకి కిందకి చెప్పు, ఎలాగని చెప్పు. థర్డ్ క్లాస్, థర్డ్. వెరీ గుడ్, సూపర్. రాధా మదన్ మోహన్ నా ఫేవరెట్. ఎలా ఆర్డర్ అయిపోయిన పర్లేదు, చెప్పు. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరం దశావతారంలో రాడు. బచ్చా అది ఫిషా? ఇలా అంటే అదే కదా పూర్వం. ఎవల్యూషన్ చెప్పేసినా వచ్చేది, అలాగే వచ్చేది. ఎవల్యూషన్ అది కాదు అలా చెప్పు. జస్ట్ గో హెడ్. కొంత మనిషి, కొంత జంతువుల గుడ్. ఫోర్త్ వన్, విచ్ వన్? థర్డ్. ఆర్డర్ లేదు కదా. ఓకే. అబ్బా చిన్నపిల్లడు 3 అడుగులు బలిగుద్ది పెట్టుకుంది. 3వ తరగతి జ్ఞానం. వెరీ గుడ్ అయితే, వెరీ గుడ్, వెరీ గుడ్. దానికన్నా ముందు కూడా డిఫరెంట్ ఆంఫిబియన్, తర్వాత పూర్తిగా వాటర్లో ఉండేటట్టు. పర్లేదన్నా. స్పిరిచువల్ డిస్కోర్స్ అంటే ఏంటి? ఇది కదా. గో హెడ్. ఫస్ట్ కూర్మా
ఫస్ట్ కుర్మ అంటే నెక్స్ట్ ముందు మత్స్య ఫస్ట్ మత్స్య వాటర్ మత్స్య అవుతారు కుర్మ అవుతారు తర్వాత వామన తర్వాత వామన కుర్మ అవుతారు నో వామన 5th వామన 5th కుర్మ అవుతారు తర్వాత మళ్ళీ నీకు కుర్మ తర్వాత నేను చెప్పినా ఫస్ట్ చెప్పండి అంటే నేను పోలీసు చెప్తే నేను ఒకసారి ఎప్పుడైనా నేను ఒక చిన్న అంటే ఎవల్యూషన్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ అసలు వాటర్ నుంచి సగం వాటర్ సగం ఎత్తు సగం ఎత్తు నుంచి పూర్తి ఎర్త్ మీదకి వచ్చారు వచ్చిన తర్వాత హాఫ్ మ్యాన్ హాఫ్ లైన్ హాఫ్ మ్యాన్ హాఫ్ లైన్ అప్పుడు తర్వాత వామన అవుతారు డ్రాఫ్ట్ తర్వాత డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ పరశురాముడు తర్వాత పరశురామ అవుతారు పరశురామ అవుతారు తర్వాత రాముడు బ్రహ్మ అవుతారు శ్రీరాముడు కృష్ణ అవుతారు కృష్ణ అవుతారు రాముడు ఓకే అంటున్నాం నెక్స్ట్ కమింగ్ నేను ఒక మాటలో చెప్పిన ఎప్పుడైనా ఏదన్నా మనం నేర్చుకోవాలంటే మర్చిపోకూడదంటే మాకు చిన్నప్పుడు ఏదో స్కూల్లో చెప్పిన టెక్నిక్స్ కొన్ని అందులో ఒకటి ఏంటంటే పేరు నెల్లూరు అక్కర్లేదు నెల్లూరు అయితేనే సో అదే మీరు పారాగ్రాఫ్లో ఆ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ బాగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి కొన్ని టెక్నిక్స్ చెప్పేవారు మా మాస్టర్ మా టీచర్స్ అలా ఇలాంటివి గుర్తుపెట్టుకోవడానికి కలర్ కోడ్ మీకు ఏమన్నా రెసిస్టెన్స్ కనుక్కోవడానికి చెప్పారా బీబీ రాయ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ హ్యావ్ గ్రేట్ వైఫ్ అది ఈజీ వే నీకు అర్థమైందా అని చెప్పేది అలా ఈజీ వే ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని 7 కొండల పేర్లు చెప్పండి అనుకో చచ్చూరుకుంటారు అంటారు అని ఈజీ వే నేను చెప్తాను ఇది అన్ని తెలిసి వీళ్ళకి శేషాద్రి గరుడాద్రి నేను నా పాయింట్ క్యాచ్ మీ గుడ్ నేమ్ సార్ వెంకట సుబ్రహ్మణ్యం సార్ సోమనాథ్ ప్రసాద్ గారు నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి మన వాళ్ళు శ్లోకాలు ఇచ్చారు ఈజీగా మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ బుద్ధ కల్కి అంటే ఒక్కోసారి అది పర్లేదు కృష్ణుడు ఓకే అంటే మనం బుద్ధ అనేది ఎలా వచ్చింది అంటే కరెక్ట్ చెప్పాలంటే ఆ బుద్ధుడు అనేటువంటిది ఎంత గొప్పతనంగా వెళ్ళిపోతున్నదంటే ఇంకా హిందూస్ ప్రేమేసేసింది సార్ టాపిక్ పక్క పోద్ది నేను నా పాయింట్ ఏంటంటే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడం పాయింట్ కోసం చెప్తున్నాను ఈ శ్లోకం తిరుమల కొండలు గుర్తుపెట్టుకోవాలి ఎలా శేషాచల గరుడాచల వెంకటాచల నారాయణాచల సింహాచల వృషాచల వృషాద్రి ముఖ్యాం ఓసారి అంజనాచల అంటారు అయితే అన్నమయ్య ఏమిటంటే ఒక పాటలో పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ కట్టెదురా వైకుంఠం కానా చైన కొండ తెటలాయమైమలే తిరుమల కొండ తిరుమల కొండ. ఇప్పుడు ఓ శ్లోకం వచ్చింది, ఓ కీర్తన వచ్చింది, ఎందువల్ల రిలేటెడ్ అయి ఉన్నాం. ఎందుకీ మనకు ఒక పదం కూడా అవ్వలేదు, చూసారా ఇన్ని జరిగినాయి. అనాథ అక్కడ ఉన్నాం మనం. మా పరంపరలో ఓ గురువు గారు, అంటే ఇస్కాన్ ఫౌండర్ ప్రభుపాదుల వారి గురువు గారు, వారు ఏమన్నారంటే, చూసా అన్నమయ్య మీకు ఇచ్చాను కదా స్టిక్కర్, నా కార్డు ఇచ్చాను కదా మీకు ఇచ్చాను. ఆయన ఏమన్నారంటే, ఐ కెన్ గివ్ లెక్చర్ ఆన్ వన్ భగవద్గీత శ్లోక 1 year అన్న. ఒక్క శ్లోకం మీద 1 year లెక్చరా? అంతుందా? ఉంది, నీకు తెలియదు అంతే. ఇప్పుడు మనం 1 word అనాది చాలాసేపు అయింది, ఇంకా పూర్తవలే. అనాది నిధనం విష్ణు. ఎవరు అనాది? విష్ణువు. ఈ అనాది అంటే మొదలు చివర లేనివాడిని అనాది అంటారు. ఎప్పుడు ఉండేవాడు, ఎటర్నల్ బీయింగ్. అవునా? ఎవరతని పేరు? విష్ణు. అనాది నిధనం విష్ణు. ఎవరైనా
అండ్ పొజిషన్ ఏంటి? సర్వలోకమహేశ్వరం అనాది నిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరం. తర్వాత లోకాధ్యక్షం, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ద యూనివర్స్. లోకాధ్యక్షం. తర్వాత స్తువం నిత్యం. స్తువం అంటే గ్లోరిఫికేషన్. స్తవం అన్న స్తువం అన్న గ్లోరిఫికేషన్. స్తువం నిత్యం, ఆల్వేస్. ఎవరిని? అన్ని లోకాలకి ప్రభు అయినటువంటి వాడిని, ఎప్పుడూ ఉండేటువంటి వాడిని. ఆయన పేరు విష్ణు. ఆయన్ని మనం కీర్తిస్తే ఏమవుద్ది? లోకాధ్యక్షం స్తువ నిత్యం సర్వ దుఃఖాతి గో భవే. ఏం పోతాయి? దుఃఖాలు. అందుకని మనం భగవన్నామాన్ని చెబుతూ ఉండాలి. అలా చెప్పేలాగా మనం ట్యూన్ చేసుకోవాలి. అలా ట్యూన్ చేసుకోవాలి. పొద్దున్న నిద్ర లేవగానే సదాచారము మనం కలిగి ఉంటే ఇది జరగాలి. శ్లోకం అమ్మ చెప్పింది, చెప్పు. నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా శ్లోకాలు ఏం నేర్చుకోవద్దు, చాలా కీర్తనలు నేర్చుకోవద్దు. ఒకటి నేర్చుకున్నా అర్థ సహితంగా నేర్చుకోవద్దు. అంటే అది మీకు ఎక్కాలి, ఆ భావం మీకు ఎక్కాలి. ముందు ఫెయిల్ అయిన తర్వాత పాస్ అర్థమైంది కదా? ప్లీజ్. ఎందుకు అంటే అది 2వ తరగతి 3వ తరగతి కాబట్టే గుర్తుంది. ఇప్పుడు 22వ తరగతిలో చదివితే అది అక్క కాదు, తెక్క. దానికి రాదు లెక్క. ఎవడు చేస్తాడు తొక్క, అది మాత్రం పక్క. అర్థమైందా? ఎప్పుడైనా శాస్త్రం ఏం చెప్తుందంటే అన్ని శాస్త్రాలు చదువుకుని తిష్టవు బాల్యవు తిష్టతి. అన్ని శాస్త్రాలు చదువుకున్నాక బాలుడిలా జీవించాలి. అన్ని చదువుకుంటే పెద్దోడిలా జీవిస్తారు కానీ బాలుడిలా జీవించడం ఏమిటి అంటే అప్పయ్య దీక్షితులు గారు అన్నారన్న, ఎవరో మొత్తానికి చెప్పిన మాట. ఎందుకు అంటే బాలుడు పట్టుబడితే అది ఏదైనా కావాలంటే అది కొనివ్వకపోతే రోడ్డు మీద దొల్లెత్తాడు. అని పట్టుదల విషయంలో భగవంతుని నేను పట్టుకోవాలి, అంత పట్టుదల బాలుడిలా. అది ఇవ్వాల్సిందే. బాల్యం ఇస్తుందంటే అది పేరు అక్కలే పర్లే వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకోవాలి. అందుకోసం వాళ్ళు ఇంకా గంట ఉంది, నెల్లూరు దాటిగా మనం చెప్తాం. సో మరి బాలుడిలా ఉండడం అంటే ఏంటి? కల్మషం లేకపోవడం, లక్ష్యం మీద దృష్టి ఉండడం, అది వచ్చే వరకు అవిశ్రాంతం. నిద్రపడాడు, తిండో, మాట విండో, మూడి, పెద్ద కేడి. అవునా? వాళ్ళ నాన్న బతిమాలాలి, అమ్మ బతిమాలాలి. ఆడి మనశ్శాంతి ఉంటే వాళ్ళకి కొనేవాడు. సైకిల్ కావాలి, కొనాల్సిందే. కొనే వరకు వాళ్ళ ప్యాన్ తీసేది. అంటే ఆ పట్టుదల భగవంతుడి విషయంలో ఉండాలి. బాల్యోతిష్టం అంటే అది. ఇప్పుడు 2వ తరగతిలో నేర్చుకుంది, సంతోషం. ఎందువలన? మంచి పేరెంట్స్ పుణ్యం. దాని భావం ఎదిగా కరాగ్రే వసతి లక్ష్మి అంటే ఏంటి? స్టార్టింగ్ లో లక్ష్మి, మధ్యలో సరస్వతి, అప్పర్ ఫింగర్స్, మధ్యలో సరస్వతి, మూల గోవింద్, దర్శనం పొద్దున్నే. ప్రభాతే మీన్స్ మార్నింగ్. ఎవరిని దర్శనం చేసుకోవాలి? ఇలా గోవిందుడిని, లక్ష్మిని, సరస్వతిని దర్శనం చేసుకోవాలి. ఎందుకు? జీవితానికి అవసరం కాబట్టి. పొద్దున్నే మనం గోవింద చెప్పడం మానేసి, హరి అండం మానేసి, నారాయణ అండం మానేసి అలా అని మొదలు పెడితే విత్ రెస్పాన్సిబిలిటీ. గోదాదేవి చెప్తుంది, హరి అన్న పేరరవం. మీరు పోనీ కరాగ్రే వస్తే లక్ష్మీ, కరమధ్య సరస్వతి, కర్మూలేదు గోవింద, ప్రభాతే కదశం
ఇంత పెద్ద శ్లోకం చెప్పలేకపోయినా 7 సార్లు చేతులు చూసుకుంటూ చెప్పండి అందరూ. హరి 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 హరి. హరి. ఎవడైనా చెప్పచ్చు. కష్టపడి నేర్చుకునే పని ఏముంది ఇందులో? 2 అక్షరాలు. అది చెప్పి మీరు మిగిలిన మాట్లాడు, మిగిలిన పనులు చేయండి. పొద్దున్న నోరు హరి హరి అంటూనే విప్పండి. నేనైతే పొద్దున్న మౌనంలో ఉంటాను. పొద్దున్న హరి అంటూనే నిద్రలేచి దాదాపు 11 వరకు మౌనంలో ఉంటాను. వీలైతే ఇంకా పెంచుతాను. ఈ మౌనంలోనే భౌతిక చదువుకుంటా, జపం చేస్తా, ఆదిత్యహృదయం చదువుకుంటా, తులసి పూజ చేస్తా, దేవుడికి పూజ చేసుకుంటా, మౌనం అనే ఫెన్సింగ్ పెట్టుకుంటా. ఇవన్నీ చేసుకుంటా. అందుకని ఉదయకాలం మనం చక్కగా వాడుకోవాలి, చక్కగా పాడుకోవాలి, భగవంతుడిని వేడుకోవాలి, ఆయన లోకానికి వెళ్ళి ఆడుకోవాలి. ఎందువల్ల? అది ఉత్తమ కాలం. దాన్ని వాడుకోకపోతే మనకు వచ్చేది పోయే కాలం. ఐస్ క్రీమ్ నువ్వు తిన్నా కరుగుద్ది, తినకపోయినా కరుగుద్ది. జీవితం కూడా బాగా చెప్పారు కదా, మంచి పాయింట్ కదా. కాలం కూడా అంతే. ఐస్ క్రీమ్ లాంటిది, వాడినా వాడకపోయినా అది కరిగిపోద్ది. అది కరిగిపోతే ఇది అరిగిపోద్ది. తర్వాత ఇది భూమిలో కుళ్ళిపోద్ది. కాబట్టి ఇది పడిపోవడం ఖాయం. ఏదో పాట ఉంది, తోలు తిత్తిది నరుడా తుస్సుమనుట ఖాయం, ఓ జీవ తుస్సుమనుట ఖాయం, తెలుసుకో అపాయం, వెతుక్కో ఉపాయం. పడిపోద్ది, ఇది కన్ఫర్మ్. అపాయం రెడీగా ఉంది అంటే చావు. అపాయం కనబడుతుంది, ఇది పడిపోద్దని తెలుస్తుంది. ఇప్పుడు ఉపాయం ఏమిటి? ఉపాయం అంటే ఏంటి? ఐడియా ఏంటిది? సొల్యూషన్. జస్ట్ సింపుల్ చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా. గోవింద. కాబట్టి మనం కలియుగంలో ఒక్కటే మనం రక్షిస్తుంది. ఏంటిది? గోవిందరావు ఏమి లేదు. ఏమి నీ డబ్బులు, నీ మ్యాడ్లు, నీ కార్లు, నీ బంగ్లాలు, నీ పొజిషను. మనం చూడలే పెద్ద పెద్ద దేశాధ్యక్షులు ఎలా దిక్కుమాల చావులు తెచ్చారు. ముఖ్యమంత్రులు దిక్కుమాల చావులు చచ్చిపోవడం చూడలే. పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు ఏరోప్లేన్ క్రాష్ అయిపోయి చచ్చిపోవడం చూడలే. మంచి క్వశ్చన్ క్యాప్చర్ బోలో. ఖచ్చితంగా వెరీ గుడ్ క్వశ్చన్. వాట్స్ సో గుడ్? గివ్ ద బిగ్ హ్యాండ్ టు మహేష్. ఇది పరిపరిశ్రణ సేవయ. క్వశ్చన్ షుడ్ బి లైక్ దిస్. అంతేగాని అండి జాతకం బాగుందండి, రేఖలు బాగున్నాయి, ఇలా పిచ్చి క్వశ్చన్లు అడగద్దు. ఇలా ఆధ్యాత్మికమైన క్వశ్చన్ అడగాలి. ఎప్పుడు పుట్టావు అంటే ఏదో డేట్ చెప్తాం కదా. ఎవరు మీ అమ్మ అంటే వాళ్ళ పేర్లు చెప్తాం కదా. ఏ ఊరు అంటే ఊరు చెప్తాం కదా. అంటే మనకి ఏదో స్టార్టింగ్ ఉంది, తర్వాత ఒక ఎండింగ్ కూడా ఉంది. ఏదైతే స్టార్టింగ్ ఉందో దానికి ఎండింగ్ ఉంటుంది. మరి నువ్వెవరు? అసలు ఆ స్టార్టింగ్ ఎండింగ్ లేనివాడు నువ్వంటే మన అందరం. ఎలా? యాజ్ స్పిరిచువల్స్, ఆత్మస్వరూపాలుగా మనం ఎటువంటి తుది మొదలు లేని వాళ్ళం. కానీ శరీరానికి తుది ఉంది కాబట్టి ఈ శరీరం పడిపోతుంది. మళ్ళీ కొత్తది ఎలా వస్తుంది? నువ్వు ఇప్పుడు చేసే కర్మలు ఉంటాయి, అది కొత్త బాడీని ఆల్రెడీ తయారు చేసి పెడుతుంది నీలో. ఇది పాతదవగానే వదిలేసి అందులోకి వెళ్తుంది. అంతే నీ బిహేవియర్. బాడీ కుళ్ళిపోవడము, తగలబెట్టడం.
వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. భగవద్గీత ఏనా డౌట్? ఫిజికల్ బాడీ 7 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. ఫైనల్ డెస్టినేషన్ విషయంలో 2 శ్లోకాలు చెప్తాను. లెటర్ యూ గెట్. భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ శ్లోకం మీరు కూడా చెప్పండి. దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరా తత్ర న ముఖ్యతి. ఇదొకట 8వ అధ్యాయంలో 6వ శ్లోకం, అది కూడా చెప్తాను. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవేతి కౌంతేయ సదా తద్భావ భావితః. దీని అర్థాలు చెప్పేస్తారు, మీకు నెంబర్లు కూడా చెప్పేస్తా. భగవద్గీత 2, 13, 8, 6. ఈ శరీరం పుట్టుతుంది. పుట్టిన తర్వాత శిశు దశ నుంచి బాల్యం, బాల్యం నుంచి యవనం నుంచి వృద్ధాప్యం. ఇప్పుడు నువ్వు పెద్దోడైపోయినా 22 ఏళ్ళు వచ్చిన ఏడుస్తున్నావా? ఏడవగా. నీకు 35 వచ్చింది, ఏడుస్తున్నావా? ఏడవగా. నాకు 46 వచ్చాను, ఏడవంగా. డేస్ పాస్, అవర్ ఏజ్ గ్రో. ఓకే, మనం దాన్ని తీసుకుంటాంగా. ఫైనల్ ఏమవుతుందంటే ఈ శరీరం ఎంత ఉన్నది అంతయి, అంత ఉన్నది అంతయి, మళ్ళీ అంత ఉన్నది ఎంతయి, ఫైనల్ బూడిదో నిప్పులు కొట్టడం ఏదో మట్టిలో కలిసి ఏదో జరుగుతుంది. నువ్వు పెద్దోడైనప్పుడు ఏడవట్లే, ముసలోడైతే ఏడవట్లే, చచ్చిపోవడానికి ఎందుకు ఏడుస్తున్నావు? ఇది ప్రాసెస్ కదా. ఇది 2వ అధ్యాయంలో 11వ శ్లోకం. ధీరస్తత్ర న ముహ్యతి. The person who is not bewildered by such a change, he is called ధీరా. ధీరా అంటే వాడు ఎవడు? ఎవడైతే ఈ చావు అనేటువంటి, మృత్యు అనేటువంటి మార్పును చూసి బివిల్డ్ కాదో, షేక్ కాడో, భయపడ్డో, వ్యధ చెందడో, వాడు హీరో. ఇవాళ భూమి మీద నాకు ఆఖరి రోజు అయి ఉంటే who can stop? So we should think every day is the last day and make best day. ఇవాళే చచ్చిపోతాను నేను అనుకుని బతకండి, అప్పుడు బెస్ట్ డే. ఇవాళ చచ్చిపోతే ఏం చేయాలి? మనం జపం చేయాలి. ఇవాళ చచ్చిపోతే ఏం చేయాలి? ఈ మధ్య నాకు ఇంకా 2 బాటిల్ ఉన్నాయి, ప్లీజ్. వాటర్ ఈజ్ నాట్ మ్యాటర్. సో చచ్చిపోతే 7 రోజుల్లో చచ్చిపోతావు నువ్వు అని చెప్పించారు ఒక ఆయన్ని. ఎవరైంది? నాకు హోప్స్ ఉన్నాయి, వాళ్ళిద్దరు చెప్తారు. నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు ఇద్దరికి ఒకసారి కొట్టిన చెప్పకపోతే ఉంటదా అసలు ఊరుకోండి, మిమ్మల్ని క్షమిస్తారు కానీ. సో ఈ పరీక్షిత్ మహారాజ్ని శపించాడు బ్రాహ్మణ బాలుడు. వాళ్ళ నాన్న మెల్లో శృంగి, ఆ పిల్లవాడి పేరు. శుచి వాళ్ళ నాన్న మెల్లో పాము వేసాడు రాజుగారు, సమీకుడు. థ్యాంక్ యూ. అబ్బా ఏం పేరు నువ్వు? మర్చిపోటు. థ్యాంక్ యూ. సో ఈ పిల్లడు అడవి నుంచి వస్తాడు, వాళ్ళ నాన్న మెల్లో పాము. ఎవడాడు? మా నాన్న మెల్లో వస్తాడా? 1 వీక్లో తక్షకుడు అనే పాము ఆ వేసిన కాటేసేవి కాక అంటాడు. ఆ తర్వాత ఈ హడావిడికి వాళ్ళ నాన్న కళ్ళు చేస్తాడు. సమీకుడు ఏంట్రా ఏమైందంటే, నాన్న ఇలాగా నీ మెల్లో పామేశారట అంటే చాలా గొప్ప రాజు ఆయన చాలా హట్ అవుతాడు. యాక్చువల్గా నీ మెల్ల ఎవరన్నా చచ్చిపోయిన భావన అయితే అతని గురించి గొప్పగా చెప్తావా? నాన్ సెన్స్ అంటావు. కానీ ఈ ఋషి ఈయన ఏమంటారంటే, ఎరా ఆయన అన్నం పెట్టే రాజురా, దండం పెట్ట తగిన వ్యక్తిరా, అలాంటి ఆయన ఏదో కోపం వచ్చింది, నేనేదో ధ్యానంలో ఉన్నాను అని పలకలేదు, ఏదో కోపం వచ్చా చచ్చిన భావన వేసి అంత మాత్రానికి ఆయన శపిస్తాను, దాన్ని వెనక్కి తీరా అన్నాడు. నాన్న నాకు వదలడం తప్ప వెనక తేవడం రాదన్నాడు. అందరూ అలాంటి వాళ్ళే, అతను ఒకడే కాదు. మరి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏంటి?
అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అక్కడ ఏదో విగ్రహం కనపడుతుంది, ఎవరిది? ఏమో, సర్లే. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నారు. అంటే కుర్రోడిని ఇద్దరినో పంపించి, ఏమండి మరి అప్పట్లో మరి వాట్సాప్ అర్జెంట్గా మెసెంజర్ కుదరదుగా, ఈ పిల్లోడిని పంపించారు, రాజభవనాన్ని పంపించి, ఏమంటే 1 వీక్లో మీరు సినిమా అయిపోతుందని చెప్పారు. ఇప్పుడు నిజంగా చెప్పండి, మనం ఎవరైనా ఇవాళ ఎన్నో తారీఖు, 28 5వ తారీఖు సెప్టెంబర్ 5 చచ్చిపోతారు మీరు అని చెప్తే ఇప్పుడు చచ్చిపోతాం మనం. సెప్టెంబర్ 5 దాకా బతుకుతామేంటి? వీక్ రాకుండానే వీక్ అయిపోయి బ్రేక్ అయిపోయి భోగ్ అయిపోతాం. ఎందుకంటే షేక్ అయిపోతాం కదా. చావు కంటే ముందు చావు భయం అని చెప్పేది. ఈ మాట చెప్పగానే పరీక్షిత్తు ఎంత మంచి మాట చెప్పారు అని గబగబా ఆ కిరీటం తీసి అలా పైన ఎత్తిపోయి పెట్టేసి గంగా తటానికి వెళ్ళిపోయి అక్కడ వచ్చిన ఋషుల్ని అందరిని అడుగుతాడు, మహానుభావులారా, వాట్ వన్ షుడ్ డూ బిఫోర్ ఇట్ డెత్? ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్, అది మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్. వాట్ వన్ సపోజ్ టు ప్రశ్న 1 వీక్ కాదు సార్, అసలు 1 వీక్ టాపిక్ కాదు ఇక్కడ. వాట్ వన్ సపోజ్ టు డూ బిఫోర్ డెత్, ఇది క్వశ్చన్. ఎవడైనా చనిపోయే ముందు ఏం చెయ్యాలి అది ప్రశ్న. ఆయనకి తెలుసు 1 వీక్లో పోతారు. ఈ మాట చెప్తే సరే వాళ్ళు ఏవో కొన్ని చెప్తుంటారు. ఈ లోపల 1వ స్కందం భాగవతం అయ్యే లోపల ఆయన వస్తారు. ఎవరైనా మీరు చెప్పండి, ఈయనకి భాగవతం చెప్పిన ఆయన ఎవరు? అదిగో వస్తున్నాడు అందగా సుజాతో అంటారు. ఆయన వ్యాసుడు కొడుకు, వ్యాసఖ అంటారు. నేను ఇప్పుడు చెప్పగా నానేమంటారు తెలుసు, అంటారు. నాన్న వైపు పెట్టు కెమెరా. ఆయన పేరు సుకుడు, సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి, ఈ సుఖదేవ గోస్వామి వస్తాడు. వస్తే వాళ్ళందరూ ఏమంటారు తెలుసు అక్కడ ఉన్నాడు, నీ అదృష్టం పండిందయ్యా. ఆయన మామూలుగా ఎక్కడికి రాడు, ఎవరింటికన్నా వెళ్తే గోదోహన కాలం అంటే ఆవు పాలు పితకడానికి ఎంత టైం పడితే అంతసేపే ఉంటాడు, మరి నీ అదృష్టం పండింది వస్తున్నాడు అంటాడు. 1 వీక్ కూర్చుంటాడు. ఎవరింటికాడ 20 మినిట్స్ 40 మినిట్స్ కంటే ఉండనివాడు 1 వీక్ కూర్చుంటాడు, ఒప్పుకుంటాడు. ఎందుకని? ఎవరింటికాడైనా ఎక్కువసేపు ఎందుకు ఉండడు అంటే అక్కడ ఉన్నది ఏదైనా ఈయనకు అంటుకుంటుందని భయం. ప్రపంచం అంటే ఏంటి? అంటించేదే అంటుకునేదే కదా, కంటీజియస్ కదా, అవునా? కొన్ని రోగాలు అంటుకునేవి, కొన్ని అంటించుకునేవి. ఈ ప్రపంచం అంటిస్తుంది. మనకి ఇప్పుడు వద్దనుకున్నా కూడా ప్రమాదంతో బతుకుతున్నాగా. ఆయన భయం దేనికి? భౌతిక ప్రపంచం కదా, నన్ను కృష్ణుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది ఈ ప్రపంచం. అందుకని ఈ ప్రపంచంతో నేను ఎక్కువ స్పెండ్ చేయను. ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ మెటీరియలిస్టిక్ పీపుల్. చైతన్య మహాప్రభు చెప్తారు, it is better to be in a case and lock it and put fire under to be with non-devotees. నువ్వు అభక్తులతో ఉండేదానికంటే ఓ పంజరంలో నిన్ను బంధించు కింద మంటెట్టుకో అన్నారు. భక్తులు కాని వాళ్ళతో ఉంటే అంత ప్రమాదం, దానికంటే ఇది బెటర్ అన్నాడు. అలాగా ఈయన భక్తులు కాని వాళ్ళ ఇళ్ళకి వెళ్తే అంతసేపు నేను ఉండలేను అంటాడు. ఇక్కడ 1 వీక్ ఎందుకు కూర్చున్నాడు? ఈయనకి ఆర్తి ఉంది. సార్ నాకు 1 వీక్ డెత్ లైన్, డెడ్ లైన్, వాట్ టు డూ అన్నాడు. ఏం పర్లేదు కూర్చో నేను చెప్తాను కదా అన్నాడు. ఏం పర్లేదు 1 వీక్ కదా, ఓల్డ్ టైం ఉంది, వీళ్ళందరికంటే నువ్వే అదృష్టవంతుడు, నాకంటే కూడా అన్న. అదేంటి స్వామి, నాకు డెత్ కన్ఫర్మ్ అయింది కదా అంటే, నువ్వు 1 వీక్ దాకా సావు, నువ్వు కన్ఫర్మ్. కానీ మేము వాళ్ళు చచ్చిపోవచ్చు, రేపు చచ్చిపోవచ్చు, మాకు కన్ఫర్మ్ లేదు. నువ్వు 1 వీక్ సావు, నీకు చావలేదు 1 వీక్, మరి మేము ఇవాళే చచ్చిపోవచ్చు, రేపే చచ్చిపోవచ్చు, నువ్వు లక్కీ పర్సన్ కూర్చో అని కట్వాంగోనామా అని ఓ రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి దేవతలకి యుద్ధం హెల్ప్ చేయడానికి వెళ్ళాడు. అయిపోయాక వాళ్ళు అడిగారు, యుద్ధం అయిపోయింది, సక్సెస్, ఎనీ బోన్ అన్నారు. అంటే ఆయన ఎంత గొప్పడు చూడండి.
మామూలుగా మనం బూని అంటే ఏం చెప్తాం, ఒక గోన్సని తెచ్చి దాని నిండా ఏమైనా అయింది అంటాం. మన థింకింగ్ అంతా అంతే కదా. ఆయన అన్నాడు, ఏమండి చాలా కాలం అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి, అసలు నాకు ఇంకా ఎంత మిగిలింది, హౌ మచ్ టైం, నా ఆయుర్దాయం ఇంకా ఎంత ఉంది అన్నారు. అంటే ఉండమని వాళ్ళు ఒకసారి కాలిక్యులేటర్ తీసి ఓకే సార్ 48 అంటే 96 నిమిషాలు, 2 గడియలు ఉంది అంతే, నీకు 2 గడియలు టైం ఉంది అన్నారు. అదే 2 గడియలే టైం ఉంది నీకు, నువ్వు ఈ 2 గడియల్లో అంటే ఈయన అన్నాడు తొందరగా నన్ను అర్జెంటుగా నన్ను మా కూర్చో ఇస్తాను. సో అర్జెంటుగా కాలు ముట్టుకున్నా, స్టిక్కర్ అంటే ఇచ్చుకున్నా. ఆయన ఏమన్నాడంటే నా అర్జెంటుగా నేను మా ఇంట్లో దింపండి అన్నాడు. దింపితే టక్కున కిరీటం తీసి అలా పెట్టి పెద్ద టైం లేదు కదా, హార్డ్లీ 100 minutes కూడా లేదు కదా, చక్క దేవతలు కాబట్టి టక్కుని దింపేశారు. అక్కడ కిరీటం ఎత్తిపి పెట్టాడు, పూజా మందిరంలోకి వెళ్ళాడు, కూర్చున్నాడు. అంతే, ఇంద్రియాలన్నీ వెనక్కి లాగేసుకున్నాడు. మామూలుగా దిక్కుమాల మనసు కదా, దేవుడి దగ్గర కూర్చున్నా దేశాటం చేస్తూ ఉంటుంది అది, దేవుడి దగ్గర కూర్చున్నా దేశాటం చేస్తానే ఉంటుంది అది, అవునా? కూర్చున్నాడు అంతే, ఇంద్రియాలన్నీ వెనక్కి లాగేశాడు, కాన్సన్ట్రేట్ చేశాడు, అంతే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాడు. డెస్టినీ కపాల మోక్షం వెళ్ళిపోయాడు. ఈ క్వశ్చన్ అది కదా, ఇంక మళ్ళీ పుట్టాడు. ఈయన ఏమన్నారంటే మామూలుగా బాబు వచ్చాడు ఎందుకు అమ్మో చల్లవాడు. సో కాబట్టి వచ్చేద్దాం కనపడుతుంది. సో కాబట్టి మనము పరీక్షిత్ చెప్తాడు, ఏమిటి నీకు 1 week ఉంది, ఏం భయలేదు. ఆయన జస్ట్ 96 minutes లో రీచ్ అయిపోయాడు డెస్టినీ. నువ్వు పెట్టాలంతే మైండ్, 1 week ఉంది, ఏం పర్లేదు కూర్చో చెప్తాను అని ఆయన క్వశ్చన్ అడగడం, ఈయన చెప్పడం, ఆయన అడగడం, ఈయన చెప్పడం, అలా 18,000 శ్లోకాలు డిస్కషన్. దాని పేరే శ్రీమద్ భాగవతం. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి, శ్రీ ప్రభుపాద కి, శ్రీ సుఖదేవ గోస్వామి కి, శ్రీ పరీక్షిత్ మహారాజ్ కి, శ్రీకృష్ణ జన్మాష్టమి మహా మహోత్సవ్ కి గోవిందా. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న, థ్యాంక్ యూ. ఇస్తాను, భలే ఇస్తాను. కట్ చేసా.